భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి హరికృష్ణ అందిస్తున్న జిల్లా నివేదిక. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించింది. కొత్తగూడెంతో పాటు పాల్వంచ, రామవరం, సుజాతానగర్ మండలాల్లో విస్తృతంగా పర్యటించి ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించింది. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం నుంచి మరో బృందం కూడా జిల్లా పర్యటనకు రానున్నది. సైబర్ మోసాలు, మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. సైబర్ మోసాల బాధితులు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ మోసాల విషయంలో ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా కోల్పోయిన నగదును తిరిగి పొందవచ్చని పోలీసులు చెబుతున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం, కల్పిస్తున్న ఇతర సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ సహా ఇతర ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా పాల్వంచలోని ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో కలెక్టర్ రాత్రి బస చేశారు. భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో సిద్ధం చేస్తున్న గిరిజన మ్యూజియం ను శ్రీరామనవమి నాటికి పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మ్యూజియం ను ఆకర్షణీయంగా ముస్తాబు చేయిస్తున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కార్యక్రమం ఆపరేషన్ స్మైల్ 11వ విడతలో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో 40 మంది బాల కార్మికులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. వారిని పనిలో పెట్టుకున్న సుమారు 30 మందిపై కేసులు నమోదు చేశారు. ఎక్కడైనా బాల కార్మికులను గుర్తిస్తే వెంటనే 100 నెంబర్కు డయల్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. ఇల్లందు నియోజకవర్గంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇల్లందు పర్యటనకు కొన్ని రోజుల ముందు జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికై చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించి వారికి అవసరమైన సూచనలు చేశారు. ఇటీవల కాలంలో సుమారు 30 మంది మావోయిస్టు పార్టీ దళ సభ్యులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పునరావాస సాయాన్ని జిల్లా పోలీసు యంత్రాంగం అందజేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక సర్వేను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులను గుర్తించి గణతంత్ర దినోత్సవం రోజున వారి పేర్లను ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. జిల్లాలోని హేమచంద్రాపురం పరేడ్ మైదానంలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందికి మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా 15 రోజుల పాటు వివిధ అంశాలలో ఏఆర్ పోలీసులకు శిక్షణ ఇచ్చారు. అలాగే జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్షిక స్పోర్ట్స్ మీట్ 2025 కూడా ఘనంగా జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ లో మానవహారం నిర్వహించారు. కొత్తగూడెం క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించి ఓటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అవసరమైన ప్రదేశాల్లో చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ల మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అండర్-19 T20 క్రికెట్ మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. T20లో తొలి సెంచరీ చేసి చరిత్ర సృష్టించడమే కాకుండా ఫైనల్ మ్యాచ్ లో కూడా రాణించి భారత మహిళల జట్టుకు ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఆల్ రౌండ్ ప్రతిభ చూపించిన గొంగడి త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 కోటి చెక్కును అందజేశారు. ప్రపంచ కప్ లో తెలంగాణ రాష్ట్ర పేరుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరు వినిపించేలా చేసిన త్రిషకు పలువురు మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఓ పీఓ రాహుల్, పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ రాజ్ అభినందనలు తెలియజేశారు.